ఇజ్రాయెల్ వచ్చేసి కొత్త కమ్యూనికేషన్ టెక్నాలజీని శాటిలైట్ని బేసిక్గా లాంచ్ చేయడం జరిగింది. ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా స్పేస్ ఎక్స్ సంబంధించినటువంటి ఫాల్కాన్ 9 రాకెట్ను ఉపయోగించుకొని ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ని పంపించడం జరిగింది స్పేస్లోకి. ఎక్కడ జియో స్టేషనరీ శాటిలైట్స్ ఏదైతే ఉంటుందో మనకి జియో సింక్రనస్ ఆర్బిట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం జియో స్టేషనరీ శాటిలైట్స్ని బేసిక్గా ప్లేస్ చేయవచ్చు అనమాట. సో 36,000 కిలోమీటర్స్ ఏది భూమి నుంచి అంత దూరంలో ఆ కమ్యూనికేషన్ శాటిలైట్ని పెట్టడం జరిగింది. సో త్రూ ఫాల్కాన్ 9 రాకెట్. ఓకే, అదేవిధంగా దాని పేరు ఆ కమ్యూనికేషన్ శాటిలైట్ పేరు ఏంటంటే DROR1 అనే శాటిలైట్ని ఇటీవల కాలంలో ఏ కంట్రీ లాంచ్ చేసింది అంటే ఇజ్రాయెల్. ఓకే, ఇది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో అది డెవలప్ చేయడం జరిగింది. దీని యొక్క మొత్తం బరువు వచ్చేసి 4.5 టన్స్. ఓకే, లాంచ్ సైట్ ఎక్కడ కేప్ కెనర్వల్. ఓకే, కేప్ కెనర్వల్ యూఎస్ఏ లొకేషన్ నుంచి ఈ శాటిలైట్ని బేసిక్గా లాంచ్ చేయడం జరిగింది త్రూ ఫాల్కాన్ స్పేస్ ఎక్స్ సంబంధించినటువంటి ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా. ఓకే, డెవలపర్ వచ్చేసి ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్. ఓకే, బరువు వచ్చేసి 4.5 టన్స్. ఓకే, యాంటీనాస్ వచ్చేసి 2.8 మీటర్స్ విడ్త్ అనేది ఉండడం జరిగింది. ఓకే, జియో స్టేషనరీ ఎట్ ది హైట్ వచ్చేసి మనకి 36,000 కిలోమీటర్స్ దూరాన ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ మనకి జియో స్టేషనరీ కానీ జియో సింక్రనస్ శాటిలైట్స్ కానీ అక్కడే లాంచ్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా మిలిటరీ, గవర్నమెంట్ అండ్ సివిలియన్ కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి ఈ శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సెక్యూర్ కమ్యూనికేషన్ కోసమని. అదేవిధంగా 50 ఇయర్స్ దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది 50 ఇయర్స్ ఉంది. సక్సెస్ఫుల్లీ ట్రాన్స్మిటెడ్ ఇనిషియల్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో లాంచ్ చేయడం తర్వాత ఆ ఇనిషియల్ సిగ్నల్స్ అనేవి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.